అయితే కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించింది ఈడీ. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు, ఎలా ఉండే అవకాశం ఉందంట? ఎస్, మనం చూస్తూనే ఉన్నాము కవిత అటు కేజ్రీవాల్ ఇద్దరి మధ్య కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి పెద్ద ఎత్తున సమావేశాలు జరిగాయి. ఇద్దరికి మధ్యవర్తిగా విజయ్ నాయర్ ఉన్నారు. అంటే కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడు విజయ్ నాయర్. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో మీడియా కన్వీనర్గా కూడా అటు విజయ్ నాయర్ పనిచేశారు. మీడియా కమ్యూనికేషన్స్ అన్ని కూడా ఆయనే చూశారు. సో లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా విజయ్ నాయర్ అటు సౌత్ గ్రూప్కు మరోపక్క కేజ్రీవాల్కు ఇద్దరికి మధ్యవారధిగా అతనే వ్యవహరించారని చెప్పారు. సో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు ఏదైతే సౌత్ గ్రూప్కు మేలు కలిగేలా ఈ నూతన మద్యం పాలసీ అనేది ఉంటుంది 2021-22. సో ఆ మేలు మీరు తీసుకుంటూ అంటే లబ్ధి పొందుతూ తమకు ఏదైతే ముడుపులు చెల్లించాలి అంటే 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వాలనే ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఆ ఒప్పందం ప్రకారం గోవా ఎన్నికల సమయంలో 45 కోట్ల రూపాయలను 4 మార్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చారు గోవా ఎన్నికల సమయంలో. సో ఇటువంటి ఎన్నో హవాలా ద్వారా నిధులన్నీ కూడా అంటే డబ్బులు అయితే చేతులు మారాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఈడీ 36 మందిని అరెస్ట్ చేసింది. సో వాళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే కాదు, తమ వద్ద ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. దాని ఆధారంగానే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశాము. సో కవితను అరెస్ట్ చేయడానికి కూడా కారణాలు అవే. సో ఖచ్చితంగా ఇద్దరిని కలిపి విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయన్న విషయాన్ని అటు కోర్టు ముందు పెట్టారు. సో నిన్న కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఏదైతే కస్టడీని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. అంటే ఆల్రెడీ మీ వద్ద ఆధారాలు ఉంటే ఎందుకు కేజ్రీవాల్ను కస్టడీకి కోరుతున్నారు అనే విషయాన్ని ప్రశ్నించినప్పుడు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ మేము నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తమ ముందు హాజరు కాలేదు. అందుకోసమే ఖచ్చితంగా కేజ్రీవాల్ను విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈడీ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్కు కస్టడీ విధించింది కోర్టు. సో ఇప్పుడు మళ్ళీ కవిత కస్టడీ కనుక ఎక్స్టెండ్ అవుతే అంటే కవిత కస్టడీని పెంచితే గనక ఇద్దరిని కలిపి అదే ఈడీ కార్యాలయంలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసిక తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.